గాడ్ టోల్డ్ అబ్రహాం, నీ ఇంటిని, నీ స్వదేశాన్ని, నీ చిరాస్తులు, నీ చరాస్తులు, నీ బంధువులు, నీ ఊరు మొత్తం వదిలిపెట్టి ఏ దేశం కలవన్నాడు? ఏ దేశం కలవ? ఊరు 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 ఆయన ఊరు నిజం, ఆయన ఊరు ఆయన ఊరు. చిన్న క్వశ్చన్ అడుగుతాను, ఎక్కడో విన్నా. A dog has 3 puppies. Sunday, Monday and Tuesday. Okay. What is the mother's name? ఆ తల్లి పేరేంటి? ఫాస్ట్ సార్ మీరు. మళ్ళీ చెప్తున్నా. A dog has 3 puppies. Monday, Tuesday and Wednesday. విను. What is the mother's name? తల్లి పేరేంటి? What is the mother's name? What is that? Okay, right. Abraham దగ్గరికి వస్తున్నా. ఈ మండే తీసుకొచ్చి వచ్చేది బయటికి. ఫాదర్ పేరేంటి సో ఈ అబ్రహాంకి దేవుడు అన్నాడు మొత్తం వదిలేసి బయటకు వచ్చాయి అన్నాడు. ఎక్కడికి అని అంటే నేను చూపించబో దేశం. ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. నేను విన్నాం కదా, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ నోయింగ్ ద డైరెక్షన్ అండ్ డిఫరెంట్ థింగ్ నోయింగ్ ద డెస్టినీ. మా అందరికి డెస్టినీ కావాలి. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను చూపిస్తాను, వచ్చేసాయి అంతే. జస్ట్ కమ్ ఆన్. అబ్రహాం బయటకు వచ్చాడు. మనతో ఇలా మాట్లాడితే మనం బయటకు రాగలమా? మనం రాలేము. అబ్రహాం ఎందుకు బయటకు వచ్చాడు? ఓకే, ఫెయిత్ అంటే బ్లైండా క్యాల్కులేషన్? బ్లైండా క్యాల్కులేషన్? బ్లైండ్. దేవుడు ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకిచ్చిన కెపాసిటీస్ ని లీగల్ గా ఎథికల్ గా వాడకుండా ఎప్పుడు అడ్డురాడు. దేవుడు నాకు ఒక బ్రెయిన్ ఇచ్చి బ్రెయిన్ వాడొద్దురా అని అంటూ ఎందుకు ఇచ్చావు అని అడగాలిగా. కళ్ళు ఇచ్చి నువ్వు చూడద్దు, నేను తీసుకెళ్తాను, తల పగిలిపో చూడటానికి ఇచ్చాడు కదా. We don't cross the road by faith. Okay? Yes. We look to the right, left. Bangalore అయితే ముందే అనుకుని చూసుకో. అందుకనే అందరూ డాష్ క్యామ్ చేసుకుని తిరుగుతారు. సో బేసిక్ గా మనం ఫెయిత్ అంటున్నాం కదా. ఫెయిత్ అంటే గుడ్డిగా నడవడమా? అస్సలు కాదు. మనకేమనిపిస్తుంది అంటే అబ్రహాం ఫెయిత్ అంటే దేవుడు చెప్పాడు గుడ్డిగా వెళ్ళలేదు. గుడ్డిగా మహా తెలివిగలవాడు. క్యాల్కులేట్ చేసుకుని బయలుదేరాడు. ఏం క్యాల్కులేట్ చేశాడు తెలుసా? ఎందుకు బయలుదేరాడు తెలుసా? ఒక్కసారి ఆలోచించండి. మీకు గనక ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. మీకు ఆల్రెడీ ఒక జాబ్ ఉంది. ఓకే ఓకే, where do you work? I work at school. You work at school. Okay, so he is working at school. Say he is earning 1 lakh rupees. Suddenly I tell you, I have an offer for you in another school. Will you come? What is your answer? Then I have come to investigate. Knowing things like what is the he is our correct candidate. You are working where you working? In one school. Okay, so she is working. You don't have any bonds, nothing like that with the school, right? She is working in a school. Suddenly I tell her, Tali, I have an offer for you in another school. Will you come and work? I'll see whether it's worth or not. So what is your question? salary What is the salary? ఇంకేం అడగరు, అదే అడుగుతారు. జీతం ఎంత ఇస్తారన్నా? సో సపోజ్ సే you are earning 30k అనుకుందాం. సపోజ్ you are earning 30k. నేనంట తల్లి మా స్కూల్లో 20k ఇస్తారు. అదే 30k earn చేసానికి నేను చెప్పే స్కూల్లో నెలకి 3 లక్షలు ఇస్తారు. వస్తావా? ఎందుకు? సింపుల్ క్యాల్కులేషన్. అంతే కదా. నువ్వు ఉద్యోగాలు చేయాలన్నా సింపుల్ క్యాల్కులేషన్, ఏం చేయాలన్నా సింపుల్ క్యాల్కులేషన్ అండి. నాకు ఇక్కడ ఎక్కువ దొరుకుతారు, అక్కడ ఎక్కువ దొరుకుతారు.
ఇప్పుడు చూద్దామా లాజిక్ అబ్రహాం ఎందుకు దేవుడు పిలుస్తూ వచ్చాడు చదువుతారా ఎవరన్నా చదువుతారా? యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 7. అదేంటి అబ్రహాం గురించి యాక్ట్స్కి వెళ్తున్నారేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు అక్కడ రాశారు. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ చాప్టర్ 7, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనం చదువుతారా? 2వ వచనం ఎవరన్నా? అందుకు స్టెఫెన్ చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండగా మెసొపొటేమియాలో ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమై చాలండి, ఇక్కడతో ఆగిపోతాం. ఏమంటున్నాడంటే ఎవరు ప్రత్యక్షమయ్యాడు? మహిమ గల దేవుడు. మహిమ గల, దట్ వర్డ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ ఏమంటుంది? గాడ్ ఆఫ్ గ్లోరీ అపియర్డ్ టు అబ్రహాం. మహిమ గల దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై రా, నేను నీకు చూపెట్టబో దేశానికి రా అని అంటే, ఆ రాత్రి అబ్రహాం క్యాల్కులేట్ చేశాడు, ఇంత మహిమ నా లైఫ్ ఎప్పుడు చూడలేదు. ఆ డాడీ ఇంకా బతుకున్నాడు. ఆ డాడీ దగ్గరికి వెళ్ళాడు, డాడీ నేను చూసిన మహిమ ఎట్లుంది అని వివరించి, నువ్వు ఎప్పుడైనా చూసావా అంటే, ఒరే నా లైఫ్లో నేను చూడలేదురా, మన తాత ముత్తాతలు ఎవరైనా చూసారంటే ఎవడు చూడలేడురా, మన పుస్తకాల్లో ఎప్పుడు రాయలేదురా, అసలు మన ఏరియాలో ఎవరు వెళ్ళలేదురా, ఇంత మహిమ గల దేవుడి గురించి, ఇంత గ్లోరీ, ఇంత లైట్, ఇంత రేడియన్స్, ఇంత బ్యూటీ, ఇంత మ్యాజెస్టీ, ఇంత డామినెన్స్ ఉంటున్న ఈ దేవుడి గురించి ఇంత మహిమని ఎప్పుడూ చూడలేదురా. వి హావ్ నెవర్ సీన్ దిస్ గ్లోరీ. అబ్రహాం రోజు రాత్రి క్యాల్కులేషన్ వేసుకున్నాడు, ఈ మహిమ గల దేవుడు నన్ను పిలుస్తుంటే, ఇలాంటి మహిమ నేను కని విని ఎరగలేదు, నాకు తెలిసిన ఎవడు కని విని ఎరగలేదు, ఏ పుస్తకంలో రాలేదు, ఏ గుడిలో చూడలేదు, ఏ దేవాలయంలో చూడలేదు, ఏ విగ్రహంలో కొట్టలేదు. ఇంత మహిమ గల దేవుడు నాకుండే దింతే, ఈయన మాత్రం ఈ రేంజ్లో ఉన్నాడు, నేను ఈయన వెనకాల వెళ్తాను. అది బ్లైండా క్యాల్కులేషన్? ఎగ్జాక్ట్లీ క్యాల్కులేషన్. ఎగ్జాక్ట్. ఫెయిత్ ఈస్ నెవర్ అ బ్లైండ్ స్టెప్. అందుకనే వినుట వలన విశ్వాసం పుడతాది. గుడ్డిగా విశ్వాసము అని అంటే ఈనాడు ఎందుకు కలుసుకోవడగా. సో వినుట వలన విశ్వాసం పుడతాది. నువ్వు వింటావు, విని తర్వాత ఇది నిజమా కాదా, ఇది వాస్తవమా కాదా, ఇది పనిచేస్తుందా లేదా, ఇది నాకు ఉపయోగమా లేదా, ఇది నిజంగా పెద్దదా కాదా అని క్యాల్కులేట్ చేసుకొని ఆ తర్వాత వెళ్తావు. మన ప్రాబ్లం ఏంటంటే, మనం దేవుడు అంటే ఎవరో క్యాల్కులేట్ చేయట్లేదు. నువ్వు కూర్చొని క్యాల్కులేట్ చేసావనుకో, బా. ఒకరోజు ఈ ఫోన్ నా జోబులో పెట్టుకొని ఓ బీబీఎస్లో సీనియర్ క్లాస్ పిల్లల దగ్గరికి వెళ్ళి, ఒరే నా జోబులో ఒకటి ఉందిరా, నా చేతిలో 5,000 పట్టుకున్నా, ఇదంటే నా జోబులో ఏముందో చెప్పలే, నా జోబులో ఒకటి ఉందిరా, నా చేతిలో ఒకటి ఉంది, ఇది కావాలా అది కావాలా అని అంటే 5,000 కనిపిస్తున్నాయి అన్నా, 5,000 కావాలన్నా, జోబులో ఏముందా అని తీసి చూపిస్తే ఎందుకు? ఫస్ట్ ఆడు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, జోబులో ఏముంది అని అడగాలి. అది అడగక ముందు డెసిషన్ తీసుకుంటే ఆడు ఫూల్. యాక్చువల్గా బైబిల్ దేవుడు ఎవరో తెలియకుండా ఆయన రిజెక్ట్ చేయొద్దు. నువ్వు ఆయన తెలుసుకొని రిజెక్ట్ చేయి. నువ్వు ఆయన తెలుసుకొని, ఆయన వాస్తవంగా తెలుసుకొని పిచ్చ తారాస్థాయికి వెళ్ళి రిజెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ తెలుసుకోకుండా రిజెక్ట్ చేస్తామంటే ఎంత మూర్ఖత్వం కదా. సో ఈ అబ్రహాము ఈ దేవుడిని ఎవరో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత ఈయన బయలుదేరి ఎప్పుడైతే దేవుడు చెప్పిన దేశానికి వెళ్తా ఉంటున్నాడో ఆ టైంలో ఈయన బ్రదర్ ఒక ఆయన చచ్చిపోయాడు. ఫాదర్ లేకుండా ఉండడం ఇట్స్ వెరీ 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 డిఫికల్ట్, చాలా డిఫికల్ట్. ఇప్పుడు గో త్రూ దట్, నో దట్ పెయిన్. ఓకే, ఈ పిల్లోడికి వాళ్ళ డాడీ చనిపోయినప్పుడు చాలా డిస్టర్బ్ అయిపోయాడు. అప్పుడు తాత అన్నాడు, అరే
నేనున్నాను లేరా, నేను సాకుతాను అని చెప్పి తాత ఈ పిల్లోడిని తీసుకున్నాడు. ఆ పిల్లోడి పేరు లోతు. లోతు వాళ్ళ డాడీ చనిపోయాడు, తాత లోతుని తీసుకున్నాడు. తీసుకున్న తాత ఇప్పుడు అబ్రహాం బయలుదేరి వెళ్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము తన బాధ్యత బట్టి ముసలాయనైనా వాళ్ళ డాడీని చూసుకోవాలి కదా. సో అబ్రహాం వాళ్ళ డాడీని తీసుకొని పోతున్నాడు. ఇప్పుడు వాళ్ళ డాడీ ఎవరు చూసుకుంటున్నాడు? మనవని చూసుకుంటున్నాడు. సో అబ్రహాము వాళ్ళ డాడీని తెచ్చుకుంటే తోడు ఎవరు వచ్చారు? లోతు కూడా వచ్చాడు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాం వాళ్ళ డాడీ చనిపోయాడు. ఇప్పుడు లోతు ఎవరితో వెళ్ళాలి? అబ్రహాంతో వెళ్ళాలి. మహిమ గల దేవుడు అబ్రహాం ప్రత్యక్షమే, నేను చూపిస్తారా అంటే బయలుదేరాడు, వెళ్తున్నాడు ఆయన. ఇప్పుడు నాకు మీరు జవాబు చెప్పాలి. అబ్రహాము వెళ్ళే మార్గములో లోతు కూడా వెళ్తున్నాడు. అబ్రహాం వెళ్ళడం ఈజీయా, లోతు వెళ్ళడం ఈజీయా? అబ్రహాం. వెరీ గుడ్, ఎగ్జాక్ట్లీ. ఎందుకు? ఆయనకి దేవుడు చెప్పాడు, ఆయన దేవుడు తీసుకెళ్తాను భరోసా ఉంది, పోతున్నాడు. కానీ ఈ లోతుకి ఆ భరోసాలు ఏమి లేవు. ఈయన భరోసా అంతా ఏమి తెలుసా? అబ్రహామే తన భరోసా. అబ్రహాంకి దేవుడు భరోసా, అబ్రహాము లోతుకి భరోసా. సరే, ఈయన బయలుదేరి వెళ్తా ఉంటున్నాడు. వీళ్ళిద్దరూ బాగా చక్కగా క్లోజ్గా ఉంటున్నారు. ఈ లోతు చిన్నప్పటి నుంచి వెరీ సక్సెస్ఫుల్ ఫెలో. ఎంత సక్సెస్ఫుల్ అంటే ఈయన డాడీ లేకపోయినా అబ్రహాంతో ఉంటూ ఆయనకి సపరేట్గా ఒక మంద మెయింటైన్ చేశాడు. ఆ మంద పెరిగి 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 ఆయన కింద పనోళ్ళు ఉన్నారు. ఏ రేంజ్లో పనోళ్ళు వచ్చేసారు అని అంటే అబ్రహాము ఆల్మోస్ట్ ఈక్వల్గా అయిపోయాడు. అబ్రహాం ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు తెలుసా? చెప్తారు. 300. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, క్లోజ్. 300, 318. అమ్మాని ఇంట్లో ఎంతమంది పనిచేస్తారు తెలుసా? ఈయన ఇంట్లో 318 మెంబర్స్ పనిచేస్తారు. హ్యూజ్ ఎంటర్ప్రైజ్, హ్యూజ్. ఈయన ఆ దినాల్లో అంతమంది మెయింటైన్ చేశాడు. లోతు కూడా ఆ స్టేటస్లో ఉన్నాడు. ఇప్పుడు నేను 10 మంది ఎంప్లాయీని పెట్టుకొని ఒక్కొక్కడికి 10,000 ఎత్తున్నానంటే నాకు 5,000 జీతం ఉందంటే ఎవడన్నా అవుతాడు? ఇడికేం చెప్తారంటే ఈ దగ్గర ఎంత ఉండాలి? సో లోతు కెపాసిటీని ఒకసారి అర్థం చేసుకోండి. నెక్స్ట్ రేంజ్లో ఉన్నాడు. ఎందుకున్నాడు అని అంటే అంత ప్రాముఖ్యత. It's because of Abraham that the blessing was falling and he was under that blessing. ఒకవేళ బాగా వర్షం పడుతుందండి, బాగా వర్షం పడుతుంటే మీ దగ్గర రెయిన్ కోట్ లేదు, మీ దగ్గర విండ్షీటర్ లేదు, మీ దగ్గర అంబ్రెల్లా లేదు, ఏమీ లేదు. సో నేను పెద్ద అంబ్రెల్లా పట్టుకొని ఉన్నాను. మీరు ఏం చేస్తారు? వచ్చి అప్పటి వరకు అంజాన్ని కొట్టినాం, ప్రేజలు ఎలా బాగున్నారన్నా అని చెప్పి నా అంబ్రెల్లా కిందకి వచ్చేస్తాను. అంతే కదా. ఇప్పుడు వర్షం మీ మీద ఎందుకు పడదు తెలుసా? అంబ్రెల్లా మీది అని కాదు, అంబ్రెల్లా కిందకు వచ్చారు కాబట్టి పడదా, అంతే. అంబ్రెల్లా ఎవరితో వర్షం అనదు, ఎవరిదిరా నీది కాదా జరగ అని అందు. అంబ్రెల్లా కిందకు వస్తే వర్షం పడదు. బేసిక్గా దేవుని బ్లెస్సింగ్ అబ్రహాం మీద ఉంది. ఎవడోడు ఆయనతో తిరుగుతాడు, నువ్వు తిరిగినా నేను తిరిగినా ఆయనతో పాటు తిరిగితే మనకు బ్లెస్సింగ్ ఉంటుంది, అంతే కదా లాజిక్. సో అబ్రహాం బ్లెస్సింగ్ దేవుడు కారణం, లోతు బ్లెస్సింగ్ కి అబ్రహాం తోడు కారణం. సో లోతు ఒక విషయంలో కంటిన్యూ అవ్వాలి. ఏ విషయంలో కంటిన్యూ అవ్వాలి? అబ్రహాంతో పాటు ఉండడంలో కంటిన్యూ అవ్వాలి. అబ్రహాంతో పాటు ఎన్ని రోజులు కంటిన్యూ అవుతాడో అన్ని రోజులు సస్య సామలంగా ఉంటాడు. ఒకవేళ కనుక కంటిన్యూ కాకుండా నా మీద వర్షం పట్ల నీ కొడుకు నాకెందుకురా కదా, ఈసారు ఇట్లాంటి ఒక ఫుల్స్ డెసిషన్ తీసుకుంటూ వచ్చాడు. ఆయనకి ఎప్పుడైతే ఈ మందలు ఎక్కువైపోయాయి, పశువులు ఎక్కువైపోయాయి, పనులు ఎక్కువైపోయారు, అబ్రహాం కూడా ఎక్కువైపోయారు. వీళ్ళందరూ ప్రయాణికులు, దే ఆర్ నోమాడ్స్. వీళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి డెజర్ట్లో అంత నీళ్ళు ఈజీగా దొరకవు. మీకు ఇప్పుడు దాహం వేస్తే ఎక్కడికి వెళ్ళి తాగాలి? కిందకి వెళ్ళి తాగాలి. సో ఊరికే దాహం వేయదు, ఎందుకంటే కిందకి వెళ్ళి రావాలి కదా. నాకు దాహం వేస్తారు, నమ్మట్లేదు తెచ్చుకున్నారు కదా. సో వాళ్ళకి నీళ్ళు అంత ఈజీగా దొరికేది కాదు, వాళ్ళకి అక్కడక్కడే దొరికేది. డెజర్ట్ రాజస్థాన్ ఎంతమంది వెళ్ళారు? ఓకే, కొంతమంది వెళ్ళారు. డెజర్ట్లోకి వెళ్ళారా? రైట్. ఆ డెజర్ట్లో
బేసిక్గా మీరు వాటర్ బాటిల్స్ తీసుకొని వెళ్ళి ఉంటారు. అది తీసుకెళ్ళకుండా మీరు వెళ్ళారనుకోండి, అసలు డెజర్ట్ లైఫ్ ఏంటో అర్థం అవుతుంది. వెరీ డిఫికల్ట్, వెరీ డిఫికల్ట్. In a day when there was no power, in a day when there was no compass, no navigation, no Google Maps. ఓ రోజు సండే స్కూల్ పిల్లలకి చెప్తున్నారంట, ఒక సండే స్కూల్ టీచర్ చెప్తా ఉందంట, రే యేసు ప్రభు 5,000 మందికి తర్వాత భోజనం ఎట్లా పెట్టాడు రా అరణ్యంలో అంటే, ఏముందంటే స్విగ్గీ చేశాడు, వాటర్ చేశాడు, జొమాటో చేశాడు, ముగ్గురు కలిసి భోజనం తెచ్చారు. బైబిల్ టైమ్స్ ఇస్ డిఫరెంట్ అండి. మనం ఆ టైంలోకి వెళ్ళి ఆలోచిస్తే ఎడారిలో నీళ్ళు దొరకడం కష్టం. దొరికిన కొన్ని నీళ్ళకి ఈయనకి వస్తుంది, ఈయనకి వస్తుంది, ఈ పనులు నా రాబాయి నేను ఫస్ట్ చూసిన కొట్టుకోవడం మొదలుపెట్టారు. కొట్టుకోవడం మొదలు పెట్టేటప్పటికి ఈ స్టోరీ అబ్రామ్ దగ్గర వినిపించింది. అబ్రామ్ లోతుని పిలిచి, రే రారా చెప్పండి ఏమవుతాడు అబ్రామ్? లాజిక్ అర్థం చేసుకోండి. ఏమవుతాడు అబ్రామ్? పెట్టాడు. వెరీ గుడ్, పెట్ డాడీ అవుతాడు. ఎందుకు అని అంటే వీళ్ళ డాడీ చనిపోయాడు, వాళ్ళ తాత తీసుకున్నాడు, ఆ తర్వాత వాళ్ళ డాడీతో పోతున్నాడు. సో కాక పెద్ద డాడీ చిన్న డాడీ అవుతాడు, రైట్? సో ఈ వ్యక్తి లోతుని పిలిచి, ఎవరైనా రారా, మన ఇద్దరు బంధువులు రా, మన గొడవలు వద్దు, ముందే నీ డాడీ లేదని నేను తెచ్చుకున్నా, మన ఇద్దరు గొడవలు వద్దు, మనకే కాదు మన పనుల్లో కూడా గొడవలు వద్దు. సో మనకి ఇప్పుడు ఆస్తులు బాగా పెరిగిపోయి, నువ్వు నీకు ఇష్టం వచ్చిన స్థలం నువ్వు కోరుకో. నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తా, నువ్వు ముందుకెళ్తే నేను వెనక్కి వెళ్తా. వాస్తవంగా ఒకవేళ మనమే అబ్రహాం ప్లేస్లో ఉంటే లోతుని పిలిచి, అంటే మన కింద ఉంటున్నాడు, మనం తెచ్చుకున్నాడు, మనం పాపం అంటే బతికినోడు, మనం బొవ్వేస్తే తిన్నోడు, అట్లాంటి వాడిని పిలిచి మనం డివైడ్ అవుదామంటున్నాం. ఏమంటాం? నీ పన్ను చూసుకో, నేను రైట్కి పోతున్నా చూడు, నువ్వు ఎటు పోతావు నీ ఇష్టం. అబ్రహాం ఏమన్నాడు తెలుసా? బ్యూటిఫుల్ వర్డ్ అండి. అబ్రహాం ఏమంటున్నాడు అని అంటే, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను, నువ్వు ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్తా. చాయిస్ ఎవరికి ఇచ్చాడు తెలుసా? లోతు. నువ్వు చూస్ చేసుకో, నీ ఇష్టం, నువ్వెట్టు కావాలనుకో, నేను ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తా. ఒకవేళ లోతు మంచి డైరెక్షన్ వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్ లో దరిద్రం ఉంటే స్టోరీ ఏంటని మనమైతే అన్ని చూసేసుకొని రైట్ బాగుంటే ఇదిగో లెఫ్ట్కి వెళ్ళి, నువ్వు లెఫ్ట్కి వెళ్తే నేను రైట్కి పోతా అని అంటాం. అలా అనలే, నీ ఇష్టం, 4 వైపులు చూసుకో, నీ ఇష్టం వచ్చిన వైపు వెళ్ళు, నేను మిగిలిన వైపు వెళ్తాను. ఐ గో ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు అని అంటే అబ్రహాం ఒకటి గ్రహించాడు. ఏంటి అని అంటే, ఎవరు చూసి బయటకు అయ్యో ఒక పదం చెప్పా, ఒక పదం చదివాను కదా, ఈ సా డాష్ గాడ్. వెరీ గుడ్. మహిమ గల దేవుడు, ఈ సా ద గాడ్ ఆఫ్ గ్లోరీ. కాబట్టి మహిమ గల దేవుడిని చూసి అర్థమైంది ఏంటంటే, నేను లెఫ్ట్కి పోయినా, రైట్కి పోయినా, ముందుకు పోయినా, వెనకకు పోయినా, ఎడారిలోకి పోయినా, అరణ్యంలోకి పోయినా, నరకానికి పోయినా, పాతాళానికి పోయినా, గాడ్ ఆఫ్ గ్లోరీ నాతో వస్తే చాలా భయపడి అయిపోతుంది. అంతే. అందుకే ఆయన చూస్ చేసుకోలేదు, ఆయన పైకి చూసి దేవుడు ఎవరో తెలుసుకొని చూస్ చేశాడు. ద వే వి షుడ్ మేక్ చాయిసెస్ ఈజ్ నాట్ లుకింగ్ ఎట్ ద చాయిస్, బట్ లుకింగ్ ఎట్ గాడ్ అండ్ దెన్ క్యాల్కులేటింగ్ ది రిపర్కషన్స్. సో ఈ వ్యక్తి చక్కగా ఈ డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు లోతుకు చెప్పాడు, నీ ఇష్టం ఎటన్నా పో అని అన్నాడు. పో అన్నప్పుడు మనం లోతు ప్లేస్ లో ఉంటే ఇంటెలిజెంట్ గా ఏం ఆన్సర్ ఇవ్వాలి? అబ్రహాం అంటాడు, ఇదిగో మన ఇద్దరికి ఆస్తులు ఎక్కువైపోయాయి, గొడవలు అయిపోతున్నాయి, సో గొడవలు వద్దు, నువ్వు రైట్కి వెళ్తే నేను లెఫ్ట్కి వెళ్తాను, నువ్వు ముందుకు వెళ్తే నేను వెనక్కి వెళ్తాను, వెళ్ళిపోదాం, డివైడ్ అయిపోదాం అని అంటే, తెలివి గలవాడైతే ఏమన్నా, నేను నీతోటే వస్తాను. మరి గొడవలు అవుతున్నాయి కదా, గొడవలు కాకుండా చూసుకుందాం, కానీ నీతోటే వస్తాను. గొడుగుంది, సరిపోవట్లేదు ఇద్దరికి, అరే నువ్వు అటు పోరా, నీకు ఎటు కావాలనుకో, వద్దులే నేను కొంచెం తడుస్తా కానీ అడ్జస్ట్ అయ్యి నీ కొడుకు కిందే ఉంటా. ఎందుకనంటే నా బ్లెస్సింగ్కి కారణమే నువ్వు సార్, నువ్వు లేకపోతే నా స్టోరీనే క్లోజ్, ది ఎండ్ అని వచ్చేస్తుంది.
ప్రొడ్యూసర్ డైరెక్టర్ పేరు పడిపోతాయి. సార్ నా స్టోరీ క్లోజ్ అయిపోతుంది సార్ నీతో లేకపోతే అని అన్నారు కదా. ఆ రోజు చేసిన పొరపాటు ఇది. ఆ మాట చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. దీని మీదే ఐ థింక్ మై హోల్ క్లాస్ విల్ రివాల్వ్. జెనసిస్ అండ్ చాప్టర్ 13, ఆది కాండము 13వ అధ్యాయం. ఆది కాండం 13వ అధ్యాయము 8th verse నుంచి చదువుతారు కదా. 8th verse నుంచి. కాబట్టి అబ్రాము మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా. దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్త గమనించండి. చదువుతుంది. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండను. వీళ్ళు విడిపోవడానికి గల కారణం ఏంటి? ఇద్దరికి పశువులు ఎక్కువైపోయి, ఇద్దరికి కాపర్లు ఎక్కువైపోయి, నీళ్లు తక్కువైపోయాయి. సో ఈయన కళ్ళెత్తి చూశాడు. చూస్తే ఈయనకి యోర్దాను ప్రాంతం ఎట్ట కనిపించిందంటే పచ్చగా కనిపించింది. మేకలకి ఏం కావాలా, లేక పశువులకి ఏం కావాలా? పచ్చదనం కావాలా. నీళ్లు పారు స్థలంగా కనిపించింది. అందుకే మీరు కీర్తన 23 తీనవసరమా తెలుసా? కీర్తన 23లో ఉంటున్న ప్లేసెస్ ఏంటో చెప్తారా? కీర్తన 23లో ఉంటున్న ప్లేసెస్ ఏంటంటే వెరీ గుడ్. గ్రీన్ పాస్చర్స్, స్టిల్ వాటర్స్, ఇంకా వ్యాలీస్, ఇంకా ప్లేసెస్. హౌస్ ఆఫ్ ద లార్డ్. Last verse. And I will dwell in the house of the Lord forever and ever. So, first word ఏంటి? Psalm 23. The Lord is my shepherd. Shepherd కి ఏమేం కావాలా? ఒకటి గ్రీన్ పాస్చర్స్ కావాలా, 2 వాటర్స్ కావాలా, 3 మౌంటైన్ టెరైన్ కావాలా. సో ఈ 3 థింగ్స్ కావాలా. ఈయనకి ఈ 3 థింగ్స్ అక్కడ దొరుకుతున్నాయి. అదొక పెద్ద సిటీ. బేసిక్గా ఇక్కడ కూర్చున్నాం మనం అందరం, ఈ రూమ్లో కూర్చున్నాం మనం అందరం. మీరు అందరూ హైదరాబాదేనా? ఎంతమంది హైదరాబాద్? ఓకే. ఎంతమంది తాతల్ది హైదరాబాద్? ఒకరు లేదా ఈ రూమ్లో? మన తాతలు అందరూ ఊళ్ళో ఉండేటోళ్ళు. అందరూ రాను సిటీకి వెళ్తారు. ఒకవేళ తాత హైదరాబాద్ అయినా ముత్తాత కాదు. మనం అందరం పల్లెటూరు బ్యాక్గ్రౌండ్. కొంచెం హాజరు రాస్తాం అంటే ఇంగ్లీష్ తిప్పి అంతా ఆడబ్యాచే. ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్న వాళ్ళందరూ భువ మీద పెద్ద పిచ్చి లేని వాళ్ళు ఇంకో సిటీకి వెళ్ళిపోవాలనుకుంటారు. పల్లెటూరోడు మండల హెడ్ క్వార్టర్కి వస్తాడు, మండల హెడ్ క్వార్టర్ రోడ్ జిల్లా హెడ్ క్వార్టర్కి వస్తాడు, జిల్లా హెడ్ క్వార్టర్ రోడ్ తెలుగోడు అయితే అటు హైదరాబాద్కి వెళ్తాడు, కర్ణాటక అయితే బెంగళూరుకి వస్తాడు. హైదరాబాద్ బెంగళూరుకి వచ్చినోడు ఎక్కడికి పోతాడు? యూకే యూఎస్లో ఖచ్చితంగా ప్లాన్ చేస్తారు. బేసిక్గా మనందరి ట్రావెల్ డైరెక్షన్ తెలుసా? పెద్ద సిటీకి వెళ్ళిపోవాలి. ఎందుకు? కంఫర్ట్. వెరీ గుడ్. ఇంకా వెల్త్, డబ్బులు దొరుకుతాయి. ఇంకా లగ్జరీ, హ్యాపీనెస్, కావలసిన ప్లేస్ రక్తరాత్రుడు సో గ్రోత్, రైట్? సిటీ పిచ్చి మనకు కాదు, గ్రోత్ దగ్గర నుంచి కూడా స్టార్ట్ అయింది. ఈ సారు చూసినప్పుడు ఈయనకి పచ్చటి సిటీ కనిపించింది, నీళ్లు కనిపించాయి. ఆ తర్వాత
దొరికింది. వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్లేస్, వాటర్, ఆ తర్వాత గ్రాస్. ఇంకో మాటలో తన పశువులకు కావాల్సింది ఉంది, తన పనులకు కావాల్సింది ఉంది, తనకు కావాల్సింది ఉంది. ఫ్యామిలీకేమో సిటీ, పశువులకేమో మేత, పనులకేమో నీళ్లు. ఇంకేం కావాలండి? ఈ మూడు చూసుకున్నాడు. ఈ మూడు చూసుకొని అబ్రామ్ అన్నాడు, డాడీ డిసైడ్ అయిపోయా అడిపోతా, డిసైడ్ అయిపోయా అడిపోతా. శాంసన్ బైబిల్లో ఫస్ట్ చెప్పిన మాట ఎవరికైనా తెలుసా? అంటే సంసోను బైబిల్లో ఫస్ట్ చెప్పిన మాట. శాంసన్ ఒక మనిషి నాకు తెలుసా? చూస్తారంటే శాంసన్ ఫస్ట్ అన్న మాట తెలుసా? బైబిల్లోనే ఫస్ట్ అన్నమాట. డాడీ మమ్మీ నేను పిల్లని చూసా, నాకు నచ్చింది, ఇచ్చి పెళ్లి చేస్తారా అన్నాడు. బైబిల్లో ఆయన చెప్పిన ఫస్ట్ మాట ఏంటి తెలుసా? నేను పిల్లని చూసా, నాకు నచ్చింది, పెళ్లి చేస్తానంటే వాళ్ళ అమ్మ వద్దురా నాయన, మంది కాదురా, వాళ్ళ మందిరంలో ఇంతమంది ఉన్నారు, వద్దురా. లేదు డాడీ, నాకు ఆమె నచ్చింది, నేను ఆమెనే చేసుకుంటా అంటే ఇంకేం చెప్తారు? కర్మగాలి ఈ వినట్లేదని పోయి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన స్టోరీ కొంచెం ముందు చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాను లోతు దగ్గరికి. పెళ్లి చేసిన తర్వాత పెళ్లి ఫంక్షన్లో గొడవ అయిపోయి కోపంతో వదిలేసి వస్తే, శాంసన్తో పాటు శాంసన్ ఫ్రెండ్ ఒకటి పెళ్లికి వస్తే ఆ పిల్ల ఆయన పెళ్లి చేసేస్తుంది. స్టోరీ మనకి రిపీట్ అవుతే మన మీకు ఆ డ్రెస్లో ఎప్పుడో న్యూస్ పేపర్లో ఒక హెడ్లైన్ వచ్చేసేది, పలానోడు స్నేహితుడితో పెళ్లికి పోతే ప్రేమికురాలు ప్రేమికుని స్నేహితునితో దిక్కు తెలియక వేగన్స్ పేరు తాగి సావు రాక దూకి ఈ శాంసన్ స్టోరీ ఇట్లా ఎండవలే. ఈసారికి ఒక ఆమెతో దూరం తేరలే, ఇంకొక ఆమెను ఎత్తుక్కున్నాడు, తేరలే, ఇంకొక ఆమెను ఎత్తుక్కున్నాడు. లాస్ట్లో దిలైలమ్మ దొరికింది. ఎంత ఎంత అసలు అది అది చదివితే నాకు భలే బకరా అనిపిస్తాడు. ఏమన్నాడు అసలు ఆ మాట మీరు ఎప్పుడైనా చదవండి న్యాయపత్ర గ్రంథంలో. చేతులు ఇట్లా పెట్టి ఆమెతో నన్ను కట్టు, బాగా కట్టు ఆయన అన్నాడు. ఆ వెంటనే చదవడం కావాలి. చేతులు పెట్టి తాను కట్టు, బాగా కట్టు. సముద్రంతో ఇక్కడ ఎంత సముద్రం కట్టించుకున్నాడు. కట్టించుకోవడమే కాదు, ఆ తర్వాత ఒళ్ళో పడుకొని ఆయన తెలుసు నా బలమేనా, మనం పాడే పాట ఏంటి? నా బలమంతా సంసారం నా బలమంతా నా చుట్టేనయ్యా ఆయన పాడే అది. అలాంటోడు నా చుట్టూ నన్ను బోడుగుండు కొట్టించు అని అంటే మనం పైకి వెళ్ళి కొట్టించుకుంటారు. పండెక్కి వీడు ఆడే కొట్టించుకుంటాడు. బోడి గుండు కొట్టంగానే నా బలమంతా పోయేయా గుడ్డోడు అయిపోయాడు. ఎందుకు గుడ్డోడు అయిపోయాడు తెలుసా? స్టార్టింగ్ మాట ఏంటంటే నేను చూసా, నాకు నచ్చింది, నేను పెళ్లి చేసుకుంటా. లాస్ట్ చూడడానికి పలుకుడు. ఆయన లాస్ట్ మాట ఏంటో తెలుసా? ఈరోతో పాటు నేను కూడా చచ్చిపోతాను. నేను చూసి, నేను కోరుకొని నా ఇష్టం వచ్చినట్టు చేస్తే నేను కూడా చచ్చిపోతాను. ఈ వచనంలో ఈ వ్యక్తి తనకు కావాల్సిందంతా చూశాడు. పట్టణం చూశాడు సెటిల్మెంట్ కోసం, పశువులకి మేత చూశాడు, పొలాలకి నీళ్లు చూశాడు. ఈ మూడు చూసి నాకు కావాల్సిందంతా ఇక్కడే ఉందిరా నాయన అనుకొని బయలుదేరాడు. అక్కడికి వెళ్ళాడు. ఈ వ్యక్తి ఎప్పుడైతే అక్కడికి వెళ్తా వచ్చాడో అక్కడే అదే మాటలో బ్రాకెట్లో ఒక మాట రాశాడు. చదువుతారా మళ్ళీ? ఆదికాండం 13వ అధ్యాయం. ముందు చదివారు కదా ఆ వచనం, 10వ వచనం బ్రాకెట్లో ఒక మాట ఉంటుంది. అంటే తెలుగు బ్రాకెట్ ఉందా? వెరీ గుడ్. ఇంగ్లీష్లో బ్రాకెట్ ఉంటుంది. ఏం తెలుసా? దిస్ వాస్
బిఫోర్ ద లార్డ్ డెస్ట్రాయిడ్ సొదొమ అండ్ గొమొర్రా, సొదొమ గొమొర్రాని నాశనం చెయ్యక మునుపు అది పచ్చగా ఉంది, దాంట్లో నీళ్లు ఉన్నాయి, దాంట్లో వెల్ సెటిల్డ్ స్థితిగా ఉంటా వచ్చింది. ఎప్పుడు వచ్చింది తెలుసా? దేవుడు దాన్ని నాశనం చెయ్యక మునుపు బ్రాకెట్ లో పెట్టారంటే హిడెన్ థింగ్ అప్పటి నుంచే ప్లాన్ ఉంది. ఈయన అడుక్కోకుండా వెళ్ళిపోయాడు. అందుకని ఈ రోజుల్లో హైదరాబాద్లో ఒక ప్లాట్ కొనాలి లేక ఇల్లు కొనాలంటే సచ్చినట్టు ఒకటి సచ్చి కనుక్కోనే కొంటున్నారు. ఏంటది? బఫర్ జోన్ వస్తారా రాదా, లేకపోతే హైడ్రా వచ్చి కొట్టేస్తే చదవట్లేదు. జేసీబీలు మన ఇంటి ముందు పాస్టర్ వచ్చే మన జేసీబీలు వచ్చేస్తున్నాయి. హైడ్రా గురించి తెలుసుకోకపోతే ఎత్తిపోతాం. సో ఈ వ్యక్తి తెలుసుకోవాల్సిన హైడ్రా ఏంటో తెలుసా? ఈ వ్యక్తి తెలుసుకోవాల్సిన బఫర్ జోన్ ఏంటో తెలుసా? నేను అది పోదామనుకుంటున్నాను. పెద్దాడి నువ్వు ఒక ఆయనతో మాట్లాడతావు కదా, దేవుడితో మాట్లాడతావు కదా, మహిమ గల దేవుడితో మాట్లాడతావు కదా. పెద్దాడి ఫస్ట్ నేను వదిలిపెట్టి పోను. ఒకవేళ నేను పోయే పరిస్థితి వచ్చిన, పెద్దాడి నా కోసం ఒక్క చిన్న పని చేస్తావా? ఏంటంటే నువ్వు కొంచెం ఆ మహిమ గల దేవుడిని అటేదో పోతా అంటున్నాడు మనోడు, అటు ఫ్యూచర్ ఏమన్నా ఉందా అని ఒక్క మాట ఆయన అడిగి నాకు చెప్పు పెద్ద డాడీ అని అనుంటే లైఫ్ వేరు ఉండేది కదా. అది అడగలే, అంత తెలివి ఉంటే ఇంకా అది అడగకే ఎలిగిపోయాడు సార్. వెళ్ళాడు సెటిల్ అయిపోయాడు, నీట్గా సెటిల్ అయ్యాడు, పల్లె పచ్చగా ఉంది. అది కూడా ఎట్లా సెటిల్ అయ్యాడు ఆ వచనాలు చదువుతే కూడా బాగుంటుంది. ఎట్లా సెటిల్ అయ్యాడు? ఇప్పటి వరకు ఈయన సొదొమ అనే ఊరు కదా, ఈయన ఏం చేశాడు సొదొమ గురించి? ఇప్పుడు మనం చదివిన వచనాల్లో ఏమేం చేశాడు సొదొమ గురించి? 10వ వచనం మీరు చూసి వాట్ డిడ్ హీ డూ అబౌట్ సొదొమ గురించి ఏమేమి చేశాడు, 10వ వచనం ఏమేమి చేశాడో మీరు చూసి చెప్పాలి అంతేనా? వాట్ డిడ్ హీ డూ? సరే నేను చదువుతాను, మీరు చెప్పండి ఏమేమి చేశాడు. లార్డ్ లుక్ అప్ and saw the whole plain of Jordan was well watered like the garden of the Lord, like the land of Egypt. ఏమేం చేశాడు? చూశాడు, అంచనా వేసి దాన్ని కంపేర్ చేసుకున్నాడు. ఐగుప్తులా చూశాడు, అంచనా వేసుకున్నాడు. ఆ తర్వాత ఈయన ఇప్పుడు 11వ వచనంలో ఏం చేశాడు చూసి చెప్పండి. 11వ వచనం 11th verse. జెనసిస్ చాప్టర్ 13 and verse 11 ఏం చేశాడు? 10th verse ఏమో చూశాడు, చూసి నచ్చింది. 11వ వచనంలో ఏం చేశాడు? చూస్ చేసుకున్నాడు. వెరీ గుడ్, చూస్ చేసుకున్నాడు. ఎవరు చెప్పారు? రైట్, చూస్ చేసుకున్నాడు. వెరీ గుడ్. తర్వాత ఇంకేం చేశాడు? 11th verse లో ఇంకేం చేశాడు? 11th verse లో ప్రయాణం అంటే దాంట్లో ఉంటుంది ప్రయాణం తెలుగులో. ఓకే, సో హీ పార్టెడ్ కంపెనీ అండ్ హీ స్టార్టెడ్ జర్నీ. పార్టెడ్ కంపెనీ అంటే ఎవరు వదిలేస్తున్నాడు? అబ్రహాం వదిలేస్తున్నాడు. సో సొదొమను చూశాడు, తర్వాత ఆశించాడు, తర్వాత దాన్ని కోరుకున్నాడు. ఆ తర్వాత ఇప్పుడు విడిపోతున్నాడు. విడిపోయి ఇప్పుడు 12వ వచనం ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి. 12వ వచనం ఎక్కడికి వెళ్ళాడు? బాగా గమనించాలి ఆ వర్డ్, చాలా జాగ్రత్త. మైదానమందున్న పట్టణములు ప్రదేశములలో కాపురం నుండి సొదొమ దగ్గర తన గుడారము. ఎక్కడి వరకు వెళ్ళాడు? మైదానం. రెండు పదాలు ఉన్నాయి. గుడారము. సొదొమ ముందు ఒక పదం ఉంది. సొదొమ ముందు ఒక పదం ఉంది కదా తెలుగు. 12వ వచనం ఒకసారి చదవండి. అబ్రాము కనానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములలో కాపురం ఉండి సొదొమ దగ్గర తన గుడారము వేసుకొని. సొదొమ దగ్గర బాగా గమనించండి. సొదొమ లోపలికి వెళ్ళాడా దగ్గరికి వెళ్ళాడా? దగ్గరికి వెళ్ళాడు. సో యు సీ ద స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఏంటి? చూశాడు. రెండో స్టేజ్ ఏంటి? కోరుకున్నాడు. థర్డ్ స్టేజ్ ఏంటి? సపరేట్ అయిపోయాడు. 4th స్టేజ్ ఏంటి? సొదొమది దగ్గర.
ఆ తర్వాత 14th అధ్యాయంకి వచ్చినప్పటికి ఈసారి సొదోమ లోపలికి వెళ్ళిపోయాడు. 14th తర్వాత చాప్టర్స్ లో మనం చూస్తా రావచ్చు. ఈ వెంట్ ఇన్సైడ్, సొదోమ లో కాపురం ఉంటా వచ్చింది. నిజంగా ఇట్ డింట్ స్టార్ట్ ఎట్ వన్స్. ఏ పాపంలోనికి నోబడి ఫాల్స్ వితౌట్ స్లిప్పింగ్. నోబడి ఫాల్స్ వితౌట్ స్లిప్పింగ్. యు స్లిప్ ఫస్ట్ అండ్ దెన్ ఫాల్ నెక్స్ట్. కాలు జారకుండా ఎవడు కింద పడ్డావు, ఫస్ట్ జారతావు, తర్వాతే పడతావు. ఇట్ ఆల్ స్టార్ట్స్ విత్ ది ఐస్. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిన తర్వాత ఇక్కడ కోరికలు పుడతాయి. కోరికలు పుట్టిన తర్వాత ఇక మిగిలినంతా అయ్యే చేస్తారు. సొదొమ సంసోను గారు చూస్తున్నారు, నేను చూసా, ప్రాసెస్ అయింది, నాకు నచ్చింది, ఇచ్చి పెళ్లి చేయి. ఇవాళ తీసి దుకాణం మోసుకొని వెళ్ళిపోయాడు. ఈ వ్యక్తి సొదొమను చూశాడంటే, చూసేటప్పుడు కావాల్సిన 3 ఉన్నాయి. ఫ్యామిలీకి సెటిల్ అవడానికి సిటీ ఉంది, పశువులకు కావాల్సిన మేత ఉంది, పనులకు కావాల్సిన నీళ్ళు ఉంది. ఈరోజు నీకేం కావాలో నీకు బాగా తెలుసు. నీకేమేం కావాలి? You need money, you need a right life partner, you need a good job, you need your own house, your own car. ఒక రోజు ఒక కేరళ పిల్లోడు 6th క్లాస్ పిల్లోడు, 5th 6th క్లాస్ పిల్లోడు వాడిని, అరే పెద్ద తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నాము అంటే, నాట్ ఎనీ బిగ్ డ్రీమ్, ఐ జస్ట్ హ్యావ్ వన్ డ్రీమ్ అన్నాడు. ఏంట్రా డ్రీమ్ అని అడిగితే వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను నా ఇంపోర్టెడ్ కారులో, నా అందమైన భార్యతో, నా 20 ఎకరాల పొలం తిరిగి, నా 3 అంతస్తుల ఇంటి కిందకు వచ్చేటప్పటికి 10 మంది పనులు వచ్చి కార్తీయాలి. ఇంతేనన్నా నా కోరిక. నా ఇంపోర్టెడ్ కార్లో అందమైన భార్యతో, నా 20 ఎకరాల పొలం తిరిగి వచ్చే, నా 3 అంతస్తుల బిల్డింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి 10 మంది పనులు వచ్చి నా కార్తీయాలన్నా. నథింగ్ మోర్. ఇంతే అన్నా నా డ్రీమ్. ఆ తర్వాత ఆయన ఎప్పుడు అడగలేదు మాట. 6th క్లాస్లో నా ఆన్సర్ ఇంత పాలిష్గా ఉంది. ఇంపోర్టెడ్ కార్ వచ్చింది, అందమైన భార్య వచ్చింది, 20 ఎకరాల పొలం వచ్చింది, 3 అంతస్తుల ఇల్లు వచ్చింది, 10 మంది పనులు వచ్చారు. ఈ వ్యక్తి లోపలికి వెళ్ళేటప్పుడు చాలా బాగుంది. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈయన చక్కగా సెటిల్ అయిపోయాడు. అటు పశువులు హ్యాపీగా ఉన్నాయి, పనులు హ్యాపీగా ఉన్నారు, ఈయన హ్యాపీగా ఉన్నాడు, ఇల్లు కొనేసుకున్నాడు, నీట్గా సెటిల్ అయిపోయాడు. ఇంకా అబ్బా, ఈ అబ్రామ్తో పెద్దాడితో పెట్టుకుంటే ఈయన తిరుగుతానే ఉంటాడు రా బాబు, ముసలోడు కదా, ఎంత కొంచెం లోపల కనెక్షన్ లూజ్ అయిపోయి ఉంటే ఏదో దేవుడు అంటా తిరుగుతూ, నేను చూడు ఎంత నీట్గా సెటిల్ అయ్యాను, నేను చూడు ఎంత నీట్గా సెటిల్ అయ్యాను. ఇంకా పాత కాలపు ఎవ్రీ మంత్ శాలరీ పిచ్చోడు మా డాడీ మా తాత. నేను చూడు క్రిప్టో కరెన్సీ, నేను చూడు షేర్ హోల్డింగ్స్, నేను చూడు మ్యూచువల్ బాండ్స్, నేను చూడు షేర్లో అట్లా డబ్బులు తిప్పుతున్నాను. ఈసారి కూడా అట్లా అనుకున్నాడు, మళ్ళీ సెటిల్ అయిపోయాను అని అనుకున్నాడు. ఆ తర్వాత 14వ అధ్యాయంలో బైబిల్లో రాయబడిన ఫస్ట్ యుద్ధం జరిగింది. 14వ అధ్యాయంలో 14th chapter is the first war in the Bible. ఈ ఫస్ట్ వార్ లో 5 countries 4 countries తో యుద్ధం చేశాయి. ఎవరు గెలుచుంటారు? న్యాచురల్ గా 5 countries 4 countries తో యుద్ధం చేశాయి. జనరల్ ఎవరు గెలుస్తారు? 5 countries. కానీ బైబిల్లో లాజిక్ ఏంటి తెలుసా? ఎప్పుడు 4 గెలుస్తాడు, చిన్నోడు గెలుస్తాడు. దావీద్ గొలియాత్ ఎవరు గెలుస్తాడు? దావీద్ గెలుస్తాడు. ఫరో సైన్యం మోషే అంత తుత్తోలే, ఎవరు గెలుస్తాడు? అది ఏందో బైబిల్లో లాజిక్ అది. సో ఈ 14వ అధ్యాయంలో వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఆ యుద్ధానికి ఎప్పుడైతే వెళ్తా వచ్చారో అక్కడ 4 kings 5 kings తో యుద్ధం వెళ్ళారు. ఫస్ట్ యుద్ధం అండి. దీంట్లో 5 kings ఓడిపోయారు. ఆ 5 kings లో ఒక కింగ్ సొదొమ గుమర రాజు. ఎప్పుడైతే సొదొమ గుమర రాజు ఓడిపోతా వచ్చాడో, ఆ రోజుల్లో ఓడిపోవడం అంటే క్రికెట్ మ్యాచ్ లాగా ఓడిపోవడం కాదు. ఎక్కడో ఇండియాలో మనోళ్ళు వెళ్ళి ఐపీఎల్లో లేకపోతే వరల్డ్ కప్ లో గెలవంగానే బా, ఒక ఆయన మళ్ళీ చక్కటి స్టేట్మెంట్ ఒకటి రాశాడు క్రికెట్ గురించి. క్రికెట్ అభిమానులు చాలా మంది కూర్చుంటారు కానీ ఆయన రాసింది చెప్తున్నారు. క్రికెట్ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ గేమ్
where 11 people play and 11 million fools watch. ఆడు గెలవంగానే ఇక్కడ పటాకాయలు పెట్టి బిర్యానీ తిని స్వీట్లు పెట్టి ఓ రోజు మా దగ్గర బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. అంటే మా సండే వర్షం మార్నింగ్ 7 to 9:30 అయిపోతుంది. అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లో సడన్గా స్వీట్ వచ్చింది. స్వీట్ వస్తే నేను అడిగి ఎవడరా స్వీట్ పెట్టింది అని అంటే వాళ్ళ నాన్న పెట్టాడు. ఎందుకు పెట్టాడు అంటే ఇండియా గెలిచింది. నేను తర్వాత అన్నం కలిసి అన్న ఇండియా గెలిస్తే నీకెంత వచ్చింది మనకి ఎవరు పిచ్చి సూపర్ వర్డ్ ఇండియా గెలిస్తే గెలిచింది అని చెప్పడం కొడతాం, మనకేం రాదు, ఖర్చు మందే. గవర్నమెంట్ ఏమి ఇండియా గెలిచింది అందరు ఆధార్ కార్డు అకౌంట్లు ఇవ్వండి కొడతాడు కదా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఇండియాలో క్రికెట్ గెలిచింది. సో ఈ క్రికెటర్స్ గెలిచారు, మా దగ్గర ఫండ్స్ లేవు, కొంచెం ఫండ్స్ ఇస్తారో అడుగుకునే కాలం వచ్చాము. సో బేసిక్గా ఆ రోజు యుద్ధం ఏంటి తెలుసా, వాడు గెలిస్తే శత్రురాజు గెలిస్తే వాడు ఊర్లోకి వచ్చి ప్రతి అమ్మాయిని మర్యాదగా ఎత్తుకుపోతాడు. ఇళ్లలోకి జొచ్చి కాలర్ పట్టుకొని పట్టిరా నాకు కావాలా అంటాడు. తీసేవాళ్ళు పోతా ఆడ దగ్గర 2 మేకలు ఉంటుంది, ఇప్పుడు తీసుకెళ్ళండిరా అంటాడు. బీరో చూశాడు, కీరా బీరోది ఎందుకు సార్ కీరా నేను అక్కడికి ఆగా అక్కడ తాగడు వెళ్ళిపోతాడు. కీరా అంటే చేస్తాడు రే బంగారం ఏంట్రా ఇదే లాస్ట్ మాట వద్దు చెప్తున్నా మొత్తం వేస్తాడు. ఇల్లు మొత్తం కానీ ఇక్కడ జరిగినట్టు తెలుసా, లోతు తన ఫ్యామిలీతో హ్యాపీగా తాను అనుకున్న ప్లేస్లో ఉన్నాడు. నీళ్లు ఉన్నాయి, పచ్చడి స్థలం ఉంది, సిటీ ఉంది. సడన్ గా శత్రువు వచ్చాడు, వచ్చి లోతును పట్టుకున్నాడు. ఎవరు సార్ నువ్వు? ఇదే నీ లాస్ట్ మాట, నా ఊరు వెళ్ళేవారు నోరు తెలుసు అనుకో పోతావురా భార్య పట్టుకు చెయ్యి ఏంట్రా ఇద్దరు కూతుళ్ళు, పశువులు, మందలు, ఇల్లు, ఆస్తి మొత్తం చేతులు కట్టి మార్నింగ్ అవగానే సార్ 8 అయింది సార్ బ్రేక్ఫాస్ట్ సార్ పడతాయి. బ్రేక్ఫాస్ట్ చేతులు కట్టించుకొని టేకెన్ క్యాప్టివ్. ఊహించు, నిన్నటి వరకు నా భార్య, ఇప్పుడు ఎవడో తీసుకెళ్తున్నాడు. నిన్నటి వరకు నా కూతురు, ఇప్పుడు ఎవడో తీసుకెళ్తున్నాడు. నిన్నటి వరకు నా బట్టలు, ఎవడు ఇట్లా ఈ క్యాప్టివ్స్ ని తీసుకొని పోయేటప్పుడు రే సూట్ వేసుకోరా నేను తీసుకెళ్తాను అని అన్ను. సూట్ వేసుకొని వస్తే ఎరా ఓవరాక్షన్ వేసుకోకుండా నీకు మర్యాదకి సూటే కాదు మర్యాద తీసుకెళ్ళి సార్ ఒంటి మీద సరిగ్గా బట్టలు. జస్ట్ ఇమాజిన్ అండి, సార్ ఒంటి మీద సరిగ్గా బట్టలు లేవు, కట్టుకున్న భార్య ఇంకో లైన్లో నిలబడింది, పిల్లలు ఇంకో లైన్లో నిలబడ్డారు, పశువులు అన్నీ తీసుకున్నారు, మొత్తం తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఈయన తీసుకొని పోతున్నారు. తీసుకొని ఎక్కడికి పోతున్నారంటే శత్రువు తన ఇంటికి తీసుకొని పోతాడు. తీసుకొని వెళ్ళి ఏం చేస్తాడు అనుకుంటున్నారు? తీసుకొని వచ్చారండి ఈ బ్యాచ్ అంతండి, ఏమేం చేద్దామని శత్రువు ప్లాన్ అయి ఉంటారు. లోతు భార్య, 2 పిల్లలు, తన పశువులు, ఇవన్నిటిని తీసుకొని ఏం చేసే ప్లాన్ ఉంటుంది? స్లేవ్స్ అంటే గూగుల్ ట్రాన్స్లేట్ అయిపోయారు సార్. ఏమంటే బానిస అంటే ఏంటి తెలుసా, జీతం లేకుండా పని చేయాలి. లోతుని తీసుకొని వచ్చి ఇంట్లో పెడితే సార్ చాలా బాగుంది సార్ ఇల్లు. ఇంట్లోకి ఎందుకు తెచ్చింది తెలుసారా, అంట్లు అక్కడ ఉంటాయి, చీపులు అక్కడ ఉంటాయి, పశువులు అక్కడ ఉంటాయి, పేడంతా తీసి అక్కడే నేల గో పగిలిపోతుంది. నిన్న అన్న డైలాగ్ గో పగిలిపో. మర్యాదగా నిన్ను తెచ్చింది గెస్ట్ లాగా కాదు, నిన్ను తెచ్చింది
నాకు ఉంటున్న దరిద్ర పనులను ఇట్లా చేయించుకోవడానికి. భార్య ఒక ఇంట్లో, పిల్లలు ఇంకోటి ఇంట్లో, సడన్ గా ఒకటి చూసి ఆ పిల్ల బాగుందిరా, దిక్కు లేదు. ఒక్కసారి గమనించండి, ఒక్క నైట్ లో లోతు సంపాదించింది ఏమైపోయింది? ఆయన అనుకున్న సక్సెస్ ఏమైపోయింది? ఇట్ వాస్ యూస్లెస్ వితౌట్ గాడ్, అబ్సల్యూట్లీ యూస్లెస్ వితౌట్ గాడ్. దేవుడు లేకుండా లోతు సంపాదించినంత అబ్సల్యూట్లీ యూస్లెస్, అబ్సల్యూట్లీ యూస్లెస్. ఎందుకు అనంటే he didn't care for Abraham who knew God, he didn't care for God. అబ్రహాంకి ప్రతి ఊర్లో వెళ్ళినప్పుడు ఒక సిగ్నేచర్ ఉండేది. ఏంటి అని అంటే బలిపీఠం కట్టేవాడు. లోతు చిన్నప్పటి నుంచి చూశాడు, కానీ లైఫ్లో ఒక్క బలిపీఠం కూడా కట్టలేదు. లార్డ్ నెవర్ బిల్డ్ వన్ ఆల్టర్ ఇన్ హిస్ హోల్ లైఫ్. ఇలాంటి సిచ్యువేషన్లో సడన్గా అబ్రహాంకి తెలిసింది. అబ్రహాంకి తెలిసి, సార్ ఇట్లా మీ లోటు అంట ఇట్లా తీసుకెళ్ళిపోయారంట. ఓడరా వాడు మా లోటుని తీసుకెళ్ళింది సార్, ఇట్లా 4 రాజులు సార్ వచ్చారు, వేసుకొని వెళ్ళిపోతున్నారు సార్ అంటే. ఈయన ఇంట్లో ఎంతమంది ఉన్నారని చెప్పాం? 318 అని చెప్పాం కదా. వెరీ గుడ్. 318 మెంబర్స్ తీసుకొని చుట్టుపక్కల ఉంటున్న ఊర్లో అమ్రే, అనేరు, ఎస్కోలు, ఈ ఊర్లో రారా పోదామని చెప్పి మొత్తం వేసుకొని వెళ్ళి శత్రువుని దులిపేశాడు. దులిపేసి లోటుని బయటకు తెచ్చాడు. లోట్ భక్తి కెమెరా నాయన ఎంత మంచి పెట్టాడు. నేను వద్దనుకొని ముసలాడు ఎటుపోతాడో ఆలోచించకుండా నేను పచ్చటి స్థలం చూసి పెట్టాడు. నేనంటే ఎవరొస్తుంది, ఎక్కడైనా ఎదుగుతా, ఎక్కడైనా బతికేస్తా, అది పచ్చకుంది వాడు పోరాదా అని అనకుండా నేను అది మొత్తం వెంటనే సావని వెళ్ళిపోతే వాడిని పోనీలే అని పోయి రక్షిస్తే, పోయి అట్లు దొంగకోవాల్సిన భార్య ఇంకోటి భార్య అయిపోవచ్చు, పిల్లలు ఇంకోడు వాడుకునే కాల్ గర్ల్స్ అయిపోవచ్చు, ఆస్తి మొత్తం పశువుల్ని వాళ్ళు పెంచాడురా, ఈరోజు బిర్యానీ వేసేయండిరా, రేపు కబాబులు చేయండిరా అని చెప్పి ఈయన సంపాదించిందంతా ఇంకోడు అన్యుడు తినేయాల్సింది పోయి అబ్రహాం వచ్చి ఆ రాత్రి మీద పడి రక్షించి మార్నింగ్ చూసేటప్పటికి పెట్టాడి. బేసిక్గా నువ్వు లోతు అయి ఉంటే ఈ మిస్టేక్ అంతా చేసావు. అబ్రహాం వచ్చాడు, రక్షించాడు, మళ్ళీ నీ ఆస్తి అంతా నీకు ఇచ్చే, రా తల్లి మీరిద్దరు కలిసి ఉన్నాడు, పిల్లలు డాడీ మమ్మీతో కలిసి ఉన్నాడు, ఆస్తి అంతా లోటు ఇచ్చేయండి రా, పనులరా మీరు అందరూ వచ్చేయండి రా, ఇగో లోటు నీకున్నదంతా నీకు తీసుకో అని అంటే, లోటు ప్లేస్ లో నువ్వు ఉంటే నెక్స్ట్ నీ స్టేట్మెంట్ ఏంటి? నెక్స్ట్ నీ డెసిషన్ ఏంటి? నాకు ఏమొద్దు, నీతోటే ఉంటా. నిన్ను వదిలిపెట్టి యూస్లెస్ అయిపోయింది. నాకు ఏమొద్దు, నీతోటే ఉంటా. కానీ బుద్ధి రాదే. మనం కూడా భలే అంటున్నాం, నీతోనే ఉంటాం మనం. ఈ క్లాస్ వరకు ఇట్లా డైలాగ్ అని రియల్ లైఫ్ లో నిజంగా అంటే అసలు మీకు మీటింగ్ అవసరం లేదు. మీకు మీటింగ్స్ అవసరం లేదు. మనకి మీటింగ్ ఎందుకు కావాలి తెలుసా? మనల్ని ఎంత లాక్కొని పోయి ఆయన మళ్ళీ వచ్చి విడిపించిందా కూడా కుక్క తోక ఎలక్క తోక. అందుకే మనం ఎప్పుడు చూద్దాం రియల్ అండి. వి నో, మనకు తెలుసు, కానీ మళ్ళీ అక్కడికి వెళ్తాం. బికాస్ వి థింక్ లైఫ్ ఈస్ all about success. Without God it is useless, absolutely useless. ఇక్కడ ఆగలేదు. ఇంకొక చాప్టర్ మీ ముందు నేను పెట్టి ఐ ట్రై టు క్లోజ్. ఇంకొక చాప్టర్ జెనసిస్ చాప్టర్ 19 కొత్త జెనసిస్ చాప్టర్ 19. సార్ ఇక్కడ ఈ స్టోరీ చెప్పి ముందుకెళ్తారు. ఈయనని ఇంత విడిపించి ఇంత చేసిన తర్వాత ఇప్పుడు అంత వచ్చేసింది. పెట్టాడు, చాలా థ్యాంక్స్ పెట్టాడు అండి, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారా అంటే, ఇంకేం చేద్దాం అనుకుంటున్నా, వెళ్ళిపోతాను సుధమా, నేను వెళ్ళిపోతానులే. పోయాడు. ఈ లోపల మెదడు ఉందా, పేడ ఉందా, లోపల మ్యాటర్ లేదో సార్, మోకాల్లో ఉందా. ఇంత తగ్గించుకొని ఇంత కట్టించుకొని సార్ పోతుంటే ఫోన్లే అని ఇడిపిస్తే నేను మళ్ళీ ఆడే పోతా. ఎంత పిచ్చదని వ్యక్తి మళ్ళీ అక్కడికి పోయాడంట. మళ్ళీ అక్కడికి పోయిన తర్వాత ఈసారి
ఈసారి పరిస్థితి ఏంటో తెలుసా? తను అనుకున్న సుఖం తను వెళ్ళిపోయాడు, మళ్ళీ అనుకున్నది అంతా దొరికింది. గాడ్ గేవ్ హిమ్ ఎ సెకండ్ ఛాన్స్. వెళ్ళాడు, వెళ్ళిన తర్వాత దొరికిన తర్వాత ఒకరోజు దేవుడు ఈ సొదొమ, మనం ఇంతకుముందు బ్రాకెట్లో ఒక మాట చదివాడు. ఏం చదివాడు? బిఫోర్ గాడ్ డెస్ట్రాయిడ్ సొదొమ అండ్ గొమొర్రా. అంటే దేవుడికి ఒక ప్లాన్ ఉంది సొదొమ గొమొర్రా పక్షం. ఏం ప్లాన్? డెస్ట్రాయ్ చేయాలి. దాన్ని డిస్ట్రాయ్ చేసేసారు. మీకు రావట్లేదా? మనోడు చేయరా నడిచి చేశాను. తీసు నీ దగ్గర ఉన్న వాటిలన్నిటితో డిస్ట్రాయ్ చేసావు. బాగా ఎక్స్పీరియన్స్ ఇంట్లో రైట్. ఈయన కెపాసిటీ డిస్ట్రాయ్ చేశాడు. ఎందుకు చేయమన్నా తెలుసా? మాట దేవుడు ఉన్నాడండి, నేను డిస్ట్రాయ్ చేస్తా. మనోడు యూజ్ చేసిన ఫోర్స్ దేవుడు సొదొమని పట్టుకోడు. చేశారు చూడు అని చూపిస్తే ఎట్లుంటుంది స్టోరీ. వీడు ఎక్కడ పోతున్నాడో తెలియక అక్కడికి వెళ్ళాడు. అది ఎక్కడుంది అని అంటే ఆయన చేతిలో నడపడానికి రెడీగా ఉంది. When you go without God, every place is worthy to be destroyed. ఈ వ్యక్తి ఆ స్థలానికి వెళ్ళాడు. ఆ స్థలానికి వెళ్తే డిస్ట్రాయ్ చేయడానికి దేవుడు ఇద్దరు పంపించాడు. దేవదూతల్ని వచ్చారు, మనుషుల్లాగా వచ్చి వాళ్ళు ఆ గేట్ దగ్గరకు వచ్చున్నారు. గేట్ దగ్గరకు వచ్చుంటే లోతు కూడా గేట్ దగ్గరకు వచ్చాడు. ఇంతకుముందు మనం ఫస్ట్ లోతు ఏం చేశాడు? చూసిన తర్వాత కోరుకున్న తర్వాత డిపార్ట్ అయ్యి దగ్గరకు వచ్చి ఇప్పుడు వస్తున్నాం 19th chapter verse 1. 19th chapter verse 1. ఆ సాయంకాలంలో ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చుండి ఉండేది. సరేండి, లోతు ఎక్కడ కూర్చొని ఉన్నాడు? ఫస్ట్ చూశాడు, ఆశించాడు, డిపార్ట్ అయ్యాడు, దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు గేట్ దగ్గరకు వచ్చేసాడు. ఇల్లు ఏమో లోపల ఉంది. సో టోటల్ లోపలికి వెళ్ళిపోయాడు. ఈ సెటిల్ ఇన్ సొదొమ లోపలికి వెళ్ళిపోయాడు. సార్ అంత లోపలికి వెళ్ళిపోయిన ఈ సారు ఈయన పోనీలని దేవదూతలు వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత దేవదూతలు అంటారు మేము ఇక్కడే కూర్చుంటామంటే లేదు సార్ మా అంటే దేవదూతలాగా తెలియదు. ఇద్దరు మనుషులు అనుకున్నారు. మనుషులాగా వచ్చారు. సార్ మా ఇంటికి రండి సార్ అంటే లేదు మేము ఇక్కడ ఈ సార్ మా ఇంటికి రండి సార్ అని చెప్పి బలవంతంగా ఇంటికి తీసుకున్నాడు. ఆ ఊరు ఎట్లా అంటే తెలుసు, LGBTQA+ ఈరోజు వింటున్నాం కదా. ఆ ఊరిలో అప్పుడే తారాస్థాయిలో ఎల్జిబిటీలు ఉన్నారు. తారాస్థాయి. ఏ స్థాయిలో అంటే వీళ్ళిద్దరూ లోతు ఇంట్లోపలికి వచ్చారని తెలిసి కొత్త మొగోళ్ళు ఇద్దరు వచ్చారా మన ఊర్లోనికి, పోయి ఎంజాయ్ చేద్దాం అని చెప్పి మొగోళ్ళే వచ్చారు. అంత డర్టీ ప్లేస్. నాకు తెలియకడుగుతాను, అంత డర్టీ ప్లేస్లో ఈ మనిషి అంత కంఫర్టబుల్గా ఎందుకు ఉండగలిగాడు? ఎందుకు అనంటే బైబిల్ సేస్ ఈజ్ రైచస్. అంటే బైబిల్ పీటర్లో రాస్తాడు రైచస్ లాట్ అంటాడు. దేవుణ్ణి వదిలేస్తే నీకు ఒక ప్లేస్ ఎంత డర్టీ అయినా డర్టీ అని అనిపించదు. If you are not right with God, నువ్వు ఒక గలీ సైట్ చూస్తే నువ్వేం చేస్తావు తెలుసా? యూ విల్ లుక్ ఫర్ సంథింగ్ మోర్ డర్టీ. ఒక రోజున ఒక ఆమె రీసెంట్గా రిలీజ్ అయిన యుఎస్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్టోరీ మేబీ అరౌండ్ 12 years back, 13 years back. షీ వెంట్ టు అ డర్టీ మూవీ. కొత్తగా రిలీజ్ అవుతే వెళ్ళి చూసి బయటకు వచ్చి ఆమెని రిపోర్ట్ అడుగుతా ఉంటాడు, హౌ వాజ్ ది మూవీ అని. అంటే ఆమె ఇచ్చిన రిప్లై ఏంటో తెలుసా? ఇట్ వాజ్ నాట్ డర్టీ ఇనఫ్. నేను అనుకున్నంత చెడ్డగా లేదు, నేను అనుకున్నంత బ్యాడ్గా లేదు. ఐ వాంటెడ్ మోర్ ఫిల్,
మోర్. దేవునికి దూరం అవుతే దిస్ ఇస్ అవర్ సిచ్యువేషన్. దిస్ ఇస్ అవర్ సిచ్యువేషన్. ఐ వాంట్ మోర్. ఆ ప్లేస్ డర్ట్ సరిపోదు. నువ్వు దేవునికి దూరం అయిన తర్వాత నువ్వెంత గలీజ్ పాపమన్నా చేయి, నీకు సరిపోదు. యూ వాంట్ టు డూ సంథింగ్ మోర్ హీనస్ అండ్ మోర్ డర్టీ. ఎంత 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 గలీజ్ పాపమన్నా చేయి, యు సే ఇట్స్ నాట్ ఎనఫ్. ఈ వెంట్ ఇంటు దట్ ప్లేస్. అక్కడ వాళ్ళు దే వాంటెడ్ టు కమిట్ సిన్ విత్ దోస్ టూ గైస్ హూ కేమ్. దేవదూతలు కానీ మనుషుల్లాగా ఉన్నారు కదా. దేవదూతలు అంటే చక్కగా ఉండుంటారేమో, చూసి ఉన్నారా క్లియర్గా ఇదే మాట అంటారు, బ్రింగ్ దెమ్ అవుట్ సో దట్ వీ కెన్ హ్యావ్ సెక్స్ విత్ దెమ్. ఎంత ఓపెన్ ఎల్జిబిటి కమ్యూనిటీ. అప్పుడు లోట్ అంటాడు, సార్ నేను అడుక్కొని మా ఇంటికి తెచ్చాను సార్, అతిథులుగా తెచ్చాను సార్, ప్లీజ్ సార్ వాళ్ళిద్దరు వదిలేండి సార్. మీకు కావాలంటే వాళ్ళ ప్లేస్లో ఆఫ్టర్ గోయింగ్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ టైమ్ ఐమ్ నాట్ కవరింగ్ 19th chapter ఒకటి చదవండి. ఏమంటాడంటే మీకు కావాలంటే ఐ హ్యావ్ 2 daughters. ఇద్దరు వర్జిన్ డాటర్స్ ఉన్నారు, వాళ్ళని ఇచ్చేస్తాను. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. వీళ్ళిద్దరిని మాత్రం వదిలేదు. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ద మొరాలిటీ అండ్ ది ethnic background of that place, that dirty place. And he was telling, I'm ready to give. అంటే ఇప్పుడు ఇద్దరు పురుషుల్నే వదలని కామంతో నింపబడిన పురుషులకి ఈయన కూతురులు ఇస్తే ఏంటి స్టోరీ? అప్పుడు వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? Genesis 19:9 చదువుతారా? 19th chapter. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండా చూచుచున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు చాలండి. ఏమంటారంటే వాళ్ళు రే వాళ్ళిద్దరిని పంపి అంటే వాళ్ళిద్దరిని వదిలేసారు, మా కూతుర్లు ఇస్తాను. మాకు వాళ్ళే కావాలి భయ్, నాకు మీ కూతురు వద్దు, మాకు వాళ్ళే కావాలి. ఏంద్రాయుడు పక్కూరు నుంచి వచ్చి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మన భాషలో బైబిల్ చదువుతుంటారు. ఏంద్రాయుడు ఏం పెద్ద తీసుమార్కాలనుకుంటున్నాడు, వీడు తురుక్కాలనుకుంటున్నాడు. వీడు ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి మన దగ్గర ఉండి కాపురం ఉండి మనం చెప్పింది వినడేంద్రా. ఈ ఇద్దరికి చేసే హాని కంటే ఈయన్ని ఫస్ట్ హాని చేద్దాం. అంటే ఏంటి? లోటుతో ఫస్ట్ ఆడుకున్నాం. ఈ ముసలోడు ఓవర్ యాక్షన్ చేద్దాం. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఏం సెక్యూరిటీ ఉందా ఊళ్ళో? దేవునికి దూరమై he thought it was success, he thought it was a safe haven, కానీ it was absolutely dangerous without God. వాళ్ళ ఇంట్లో కెన్ యూ జస్ట్ ఇమాజిన్ ఏమనుకున్నాడంటే ఇఫ్ ఐ గో టు Sodom, my dream place that has a city, that has water, that has pasture, ఈ నేను అనుకున్న ఈ పట్టణానికి పోతే ఓ వావ్, అక్కడ ఒక ఇల్లు కట్టుకుంటే ఓ వావ్, అక్కడ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే తెలియదు ఏంటంటే గేటెడ్ కమ్యూనిటీ కాదు, ఎల్జిబిటి కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీలో ఉంటే ఏంటి సెక్యూరిటీ కాదు కదా, ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొడుతున్నారు. దే వర్ ఇన్ ద వర్జ్ ఆఫ్ బ్రేకింగ్ ద డోర్ అంట. ఒకవేళ కనుక తలుపు పగలగొట్టుంటే లోటు భార్య, లోటు ఇద్దరు పిల్లల స్టోరీ ఎంత గలీజ్ అంటే, యు నో హౌ మెనీ పీపుల్ కేమ్? 4 verse, yeah. But before they retired for the diet, all men of Sodom. All men. Just ఒకసారి ఆగండి. It's a big city. Say,
హైదరాబాద్ అంత కాదు, మేబీ సే 10th of హైదరాబాద్, 1/10 of హైదరాబాద్. మల్కాజ్గిరి ఏరియా మనకు తెలుసు కదా, మల్కాజ్గిరి ఏరియా, ఈసీఎల్ ఏరియా, సెకండ్రాబాద్ ఏరియా అంతా కలిపితే ఒక సిటీ అనుకుందాం, సొంతం అనుకుందాం. జస్ట్ ఇమాజిన్ దీస్ థింగ్స్. ఆ ఏరియాలో ఉంటున్న పురుషులు అందరూ వచ్చారు. ఆల్ ద మెన్ వచ్చి వాళ్ళ పరిస్థితి ఎంత అద్మానము అనంటే దే ఆల్ కేమ్ అండ్ సరౌండెడ్ ద హౌస్. ఇప్పుడు ఈ లస్ట్ పీపుల్ కి, ఈ కామాంధులకి, ఈ విపరీతంగా ఇన్ఫ్యూరియేటెడ్ విత్ లస్ట్, ఎవరికి ఆగట్లేదు, ఓపెన్ గా మొత్తం దే ఆల్ కేమ్ అరౌండ్ వన్ హౌస్. లస్ట్ తారాస్థాయిలో ఉంది, ఓపెన్ గా కేకలేస్తున్నారు, వి వాంట్ టు కమిట్ సెక్స్ అని కేకలేస్తూ వీళ్ళు అంటున్నారు తలుపు తీరా అని అంటే. అట్లాంటి టైంలో తలుపు ఇరుగుతే ఈయన భార్య, ఈయన 2 పిల్లల స్టోరీ ఏంటి అసలు? నెక్స్ట్ డే యూ కెనాట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్ టు దట్ డాక్టర్ ఈజ్ నథింగ్ when compared to what would have happened to this man. He thought it was security. He thought it was success. Without God, this was his situation. Totally close. అప్పుడు ఆ దేవదూతలు టైంకి వచ్చి ఒక్కసారి లోపలికి లాగేసి బయట ఉన్న వాళ్ళందరూ గుడ్డితనం ఇచ్చేసారు. ఎవరికి తలుపు దొరకకుండా అందరూ తడుములాడుతూ ఉంటున్నారు. అప్పుడు చెప్పారు, రే ఈ పట్టణం నాశనం అయిపోతుంది, ఇంకెవరన్నా మీ వాళ్ళు ఉన్నారా పిలుచుకో అంటే, సార్ 2 అల్లుళ్ళు ఉన్నారు సార్. అల్లుళ్ళు అంటే మేబీ ఈయనకి 2 కూతుళ్ళు ఉండుంటారేమో, వాళ్ళకి పెళ్లి చేసి ఉంటారేమో, లేకపోతే ఇంకొక వర్షన్లో చూస్తే వీళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయింది, లేకపోతే వీళ్ళిద్దరికీ చేసుకోకపోయే భర్తలు, మేబీ సన్ ఇన్ లాస్, సన్స్ ఇన్ లా. ఈ సన్స్ ఇన్ లాస్ లా దగ్గరికి వెళ్ళి, అరే ఇట్లా పట్టణం నాశనం అయిపోతుందంటే వెళ్ళిపోదాం, పరిగెద్దాం అని అంటే, ఒక వర్షం ఏమంటుంది తెలుసా? దే థాట్ లోట్ వాజ్ జోకింగ్. జోక్ అనే మాట ఫస్ట్ టైం బైబిల్ ఎక్కడ తెలుస్తుంది? దే థాట్ లోట్ వాజ్ జోకింగ్. ఎవరు రాలేదు. ఇట్ ఈస్ సో useless when you are successful without God. It is so dangerous when you are successful without God. బయటకి లాక్కొని వచ్చాడు. వీళ్ళు కూడా రావట్లేదు. ఎంత తెలివి తక్కువ, ఏమన్నా మోకాల్లో కాదు కదా, అరికాల్లో కూడా లేదు సార్. చెప్తున్నాడు నాశనం అయిపోతుంది పోండ్రా అంటే, ఇంకా లోటు అంట, ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఇంకా డిలే చేస్తున్నాడు. దేవుడు అంటున్నారు, ఒరే నాశనం అయిపోతుంది పరిగెత్తండి అంటే, దే హెసిటేటెడ్ టు గో. చదువు ఆ మాట చదువుదాం. Genesis and chapter 19. Genesis and chapter 19 verses 15 and 16. చదువుతారా? 15 and 16. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పి అతడు తడవు చేశాను. ఒకసారి ఆలోచించండి. ఈయనకి బ్రెయిన్ ఇక్కడ నుంచి దిగి కిందకి పోయి ఇప్పుడు చెప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఒరే నాశనం అవుతారా అంటే, లేదా సార్ 10 minutes. ఇది ఎట్లుందంటే, నువ్వు ఫ్లైట్లో కూర్చున్నావు, ఫ్లైట్ క్రాష్ అవ్వబోతుంది, ప్యారాషూట్ వేసుకొని దూకేంటంటే, ఒక 15 minutes అదేమంటాడు? చూడక సామాని ఎంత స్ట్రైట్ గా చెప్తాడంటే దేవుడితో వచ్చి పోతావు అంటే, తడవు చేశాడంటే చెప్పుల్లో కన్నా దిగిపోయింది కదా. ఏమన్నా సెన్స్ ఉందా? ఎమర్జెన్సీ దేవుడు పోతావు అంటే మనిషి ఇంత చెప్పినా వెళ్ళా. అందుకని ఏం చేశాడు? 2 దేవతలు, ఒకడు వచ్చేతో లోతుని పట్టుకున్నాడు, ఇంకోడు భార్యను పట్టుకొని ఉంటాడు, ఇంకొక ఆయన 2 పిల్లల్ని పట్టుకుని ఉంటారు. లాక్కొని బయటకు వచ్చారంట. ఎంట్రీ ఇంటూ a place outside the will and pleasure of God is very easy. Exit is not so easy.
గెట్టింగ్ ఇన్ టు సంథింగ్ ఈస్ వెరీ ఈజీ, గెట్టింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ నాట్ సో ఈజీ. అంత ఈజీగా ఈ మనిషి ప్రాబ్లం ఏంటంటే బయటకు రాలేకపోతుంటే బలవంతంగా పట్టుకొని లాగేస్తారు బలవంతంగా బయటకు లాగా. ఫస్ట్ టైం బలవంతంగా ఒక రాజు బయటకు లాక్కొచ్చాడు, సెకండ్ టైం బలవంతంగా దేవదూతలే బయటకు లాక్కొని వచ్చారు. ఇంత లాక్కొని బయటకు వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అని అంటే, వీళ్ళు వెళ్తూ ఉండగా దేవుడు సొదొమ గొమొర్రాను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాడు. సల్ఫర్ ఎంతమంది చూశారు? ఓకే రైట్. చేతిలో ఎంతమంది పోసుకున్నారు ప్యూర్ సల్ఫర్ని? ఒకవేళ పోసుకొని ఉంటే నేను అని మీరు అంటారు, ఎందుకు అని అంటే మంచి బొక్కబడుతుంది, ఇలా చూసుకోవచ్చు. దేవుడు సల్ఫర్ని, ప్యూర్ సల్ఫర్ని పైనుంచి కుప్పులు కుప్పులుగా పట్టణం మీద పోసేసాడు. ఆ పట్టణం మొత్తం బూడిదైపోయింది. అండ్ యు నో వాట్, ఇది జరిగి అట్లీస్ట్ 4500 years అయింది. ఈ రోజుకి ఆ ఊర్లో ఒక్క చెట్టు కూడా లేదు, ఒక్క ఇల్లు కూడా లేదు, ఒక్క ప్రాణి కూడా లేదు. బయటకు వెళ్ళిపోయాడు సార్. మార్నింగ్ స్టోరీ ఏంటంటే చదువుతారా? జెనసిస్ 19:28. సొదొమ గొమొర్రాల తట్టును, సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ప్రదేశపు ఆవము పొగవలే లేచుచుండెను. చాలండి, మొత్తం పొగలాగా లేస్తుందంట. ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ టర్న్డ్ ఇంటూ స్మోక్. మొత్తం బూడిదైపోయి పొగ హోల్సేల్ గా వేస్తుంది. ఒక బిల్డింగ్ కాలితే వచ్చే పొగకి ఏరియా బబ్బేలు ఎత్తిపోద్ది, మొత్తం ఊరు తగలబడిపోతుంది. అది రాయబడింది అబ్రాహాం గురించి. కానీ ఒకవేళ లోతు భార్య వెనక్కి తిరిగి చూసినప్పుడు ఆ ఉప్పు స్తంభం అయిపోయింది. కానీ ఒకసారి జస్ట్ ఆగుదాం. ఆమె వెనక్కి తిరిగి చూసినప్పుడు ఉప్పు స్తంభం కాక మునుపు నా ఇల్లు ఎక్కడ ఉంది అని లొకేట్ చేసుకొని ఉంటే లొకేషన్ కరెక్ట్. ఎందుకు అని అంటే ఇల్లు, వీధి, గేటు, పచ్చటి స్థలం, నీళ్లు, మొత్తం ఆలయం. ఈయన చూసేటప్పుడు ఏ పచ్చతనం కనిపించిందో ఇప్పుడు లేదా పచ్చతనం. ఈయన చూసేటప్పుడు ఏ నీళ్లు ఉన్నాయి ఇప్పుడు లేవా నీళ్లు. ఈయన చూసేటప్పుడు ఏ పట్టణం ఉందో లేదా పట్టణం. మొత్తం ఎగిరిపోయింది. దేవుడు లేకపోతే అబ్సల్యూట్లీ టెంపరరీ. దేవుడు లేకపోతే యూస్లెస్. దేవుడు లేకపోతే డేంజరస్. దేవుడు లేకపోతే టెంపరరీ, అబ్సల్యూట్లీ టెంపరరీ. ఈరోజు నీకు బాగా అనిపించింది, లోతు అక్కడికి వెళ్ళిన ఫస్ట్ బాగున్నన్ని రోజులు ఏం ఉందిరా ఈ పట్టణం, ఏం కమ్యూనిటీరా, ఏం ఇల్లురా, ఏం పచ్చలు, ఎంత చల్లగా ఉందిరా, ఎంత సేఫ్ ఉందిరా, ఏమేం అనుకొని ఉంటాడు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఎవ్రీథింగ్ ఇస్ గాన్. ఇట్స్ ఆల్ అబౌట్ టైం అండి. ఇట్స్ ఆల్ అబౌట్ టైం. ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్కడు ఏ ఆశతో జాయిన్ అవుతారు, ఎంసెట్లో ఎలగబెడతాం, నీటిలో ఎలగబెడదాం, దాంట్లో ఎలగబెడదాం, అయిపోయిన తర్వాత ఎదిగిపోతారు. జాయిన్ అయ్యేటప్పుడు కోరికతో జాయిన్ అవుతాం, బయటకు వచ్చేటప్పుడు మసిపూసి మారేడికాయ అంటారు. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు జాయిన్ అయ్యేటప్పుడు ఓరియంటేషన్ క్లాస్కి అందరూ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వచ్చారు. అటు మమ్మీ ఇటు డాడీ మధ్యలో పిల్లవాడు. ఇక తీసుకొని వచ్చి అందరూ గొర్రెలాగా ఎట్టుంటారు అటు చెప్తూ ఉంటాడు. ఏంటంటే ఈ వచ్చే 8 సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్లో క్లాస్లో ఎవడైతే కాలేజ్కి ఫస్ట్ వస్తాడో, క్లాస్లో ఎవడైతే ఫస్ట్ వస్తాడో వాడికి గోల్డ్ మెడల్ రావాలి అంటే అందరూ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. నేను ఒక్కడే ఎవరిని తీసుకొని పోలేదు, నేను చాలా బాగా చదువుతాను అందుకే తీసుకెళ్ళాను. సరే ఇంకా అమ్మ నాన్న ఇద్దరు ఆ పిల్లవాడు చూసి ఆ లుక్ నాకు భలే గుర్తుంది. చూసి నీకే వచ్చేయాలా అని, గోల్డ్ మెడల్ నీకే వచ్చేయాలా అంటే మమ్మీ నాకే వచ్చేయాలి. నేను ఇలా అందరితో వస్తాగా మా క్లాస్ గోల్డ్ మెడల్తో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో 13 సబ్జెక్టులు ఒకేసారి రాయాలి అని అన్నప్పుడు 13 క్లియర్ అవుతే చాలా బాగు.
సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి D10 అవ్వకుండా ఉంటే చాలా బాగుంది. ఫైనల్ ఇయర్కి వచ్చేటప్పటికి 4 సరిపోయిన క్రెడిట్లు వస్తే చాలా బాగుంది. గోల్డ్ మెడల్ ఏమైపోయింది? ఏదో చెప్తాడు ఆడు పెచ్చ. ఈరోజు నువ్వు చూసేదంతా ఏదైతే పచ్చగా అనుకుంటున్నావు, మేబీ ఒక అమ్మాయిని చూస్తున్నామేమో నీ లైఫ్లో, లేక ఒక అబ్బాయిని చూస్తున్నామేమో నీ లైఫ్లో. ఈరోజు చాలా పచ్చగా అనిపిస్తున్నారేమో, చాలా చక్కగా అనిపిస్తున్నారేమో, నా లైఫ్కి కరెక్ట్ లైఫ్ పార్ట్నర్ అని అనుకుంటున్నావేమో. కానీ కానీ బ్రాకెట్లో దేవుడు ఏదో రాసి పెట్టాడేమో. ఇట్ ఈస్ బిఫోర్ గాడ్ destroyed Sodom and Gomorrah. తన ఇల్లు కాలిపోయింది, పచ్చదనం కాలిపోయింది, మొత్తం కాలిపోయింది. ఇదంతా పోయిందండి. ట్విస్ట్ ఏంటి తెలుసా? తన భార్య కూడా ఉపస్తంభం అయిపోయింది. అదేదో అవును చూడకుండా ఉంటే కనీసం భార్యను ఉండేది. He lost his wife. తను ఏదైతే తెచ్చుకున్నాడో అనిపోయింది, తాను ఏదైతే తీసుకెళ్ళాడో అది కూడా పోయింది. సొదొమ అంటే వెళ్ళి తెచ్చుకున్నాడు, భార్య లోపల తీసుకెళ్ళాడు, అది పోయింది, ఇది పోయింది. అబ్రహాముతో పాటు ఉంటే నా బిజినెస్ లాస్ అనుకున్నాడు. బిజినెస్ కాదు కదా, బిజినెస్ మొత్తం ఎత్తిపోయింది, భార్య కూడా ఎత్తిపోయింది, భార్య కూడా క్లోజ్. ఇక్కడ కాలిపోయాడు, భార్య ఉపస్తంభం అయిపోయింది, పట్నం కాలిపోయింది. ఎక్కడికి వెళ్ళారు? కొంచెం 1 ఇంచ్ తెలివి ఉన్నా ఏం చేస్తారు? 1 ఇంచ్ తెలివి వీడికి లేదు, చెప్పు నుంచి కూడా బయటకు వెళ్ళిపోయింది. ఏం చేశాడు అంటే వాళ్ళిద్దరు ఆడపిల్లలు తీసుకొని కొండలో ఉంటున్నాడు. మనమందరం తెలుగు స్టేట్లో పెరిగాం కాబట్టి మనమందరం తెలుగు మాట్లాడతాం. మనమందరం టోక్యోలో పెరిగితే టోక్యో మాట్లాడతాం, చైనీస్ మాట్లాడతాం, జాపనీస్ కదా, జాపనీస్ మాట్లాడతాం. మనం తమిళనాడులో పెరిగితే తమిళ మాట్లాడతాం. లోతు భార్యలు భయంకరమైన LGBT కమ్యూనిటీలో పెరిగారు. వాళ్ళకు ముందు వెనకాల ఏమీ లేదు, ఏమన్నా మాట్లాడతారు. 2 కూతురు ఏం మాట్లాడుతున్నారు తెలుసా? ఇందాక గలీజ్ ఉంటుంది కదా, చెప్తా. ఏం మాట్లాడుతున్నారంటే, రే మనతో పడుకోవడానికి ఇక్కడ ఎప్పుడు దొరకడు, మనకి పిల్లలు పుట్టరు, ఒక్కడే పురుషుడు ఉన్నాడు మన డాడీ. అప్పుడు చెల్లి అక్కతో అనుంటుంది, ఏం మాట్లాడుతావు, డాడీ ఎందుకు ఒప్పుకుంటాడు? ఒక్కడే డాడీ, మనం నీట్గా ద్రాక్ష మన భాషలో చెప్పాలంటే విస్కీ తయారు చేద్దాం, డాడీని బాగా తాగిద్దాం. 19th చాప్టర్ చెప్తున్నాను, నేను స్టోరీ చెప్పండి. డాడీ బాగా తాగిద్దాం. డాడీ తాగి అవుట్ అయిపోతే ఫస్ట్ డే నేను పోయి డాడీతో పని కలిస్తాను. రేపు డాడీని మళ్ళీ తాగిద్దాం, రేపు నువ్వు పోయి పని కలిస్తావు. ఇంతకంటే గలీజ్ ఎక్కడైనా వింటాం. లోతు పిల్లలు చెప్పినట్టు అదే చేశారు, ఎగ్జాక్ట్లీ అదే చేశారు. లోతును తాగిస్తే జెనసిస్ 19:33 చెప్తారు, లోడ్ వాస్ డ్రంక్. తాగి 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 ఓవర్గా తాగి హ్యాంగ్ ఓవర్ అయిపోయింది. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. ఆ రాత్రి లోతు యొక్క సొంత కూతురు లోతు బట్టలు తీసి
లోతుతో పని కానిచ్చింది. రెండో రాత్రి మళ్ళీ లోతును తాగిస్తే మళ్ళీ తాగాడు, పడుకున్నాడు. ఏం చేస్తున్నాడు అర్థం కావట్లేదు. రెండో కూతురు పని కానిచ్చింది. ఇంతకంటే గలీజ్ భక్తుడు. He was successful, but without God. This fellow landed up to be foolish, useless, destruction, temporary, foolish. ఇద్దరు పిల్లలు పుట్టారు. పెద్దానికి ఒక కొడుకు, చిన్నానికి ఒక కొడుకు. ఎవరితో? వాళ్ళ డాడీతో. ఆ పిల్లలు ఎంత కన్ఫ్యూజన్లో ఉంటారంటే ఈ డాడీ అని పిలవాలా, తాత అని పిలవాలో తెలియదు. సో డర్టీ కదా. మీకు వినడానికి ఎంత డర్టీగా ఉందో నాకు చెప్పడానికి కూడా అంతే డర్టీగా ఉంది. బైబిల్లో రాయడానికి కూడా అంతే డర్టీగా ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఎందుకు రాయించాడు తెలుసా? ఈ ఎంత డర్టీగా చూపించడానికి. దేవుడికి దూరం అయిపోతే ఎంత డర్టీ ప్లేసెస్కి ల్యాండ్ అవుతాం చూపించండి. వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు. ఫస్ట్ పిల్లోడి పేరు మోవాబ్, సెకండ్ ఇంకోటి పేరు అమ్మోన్. మోవాబ్, అమ్మోన్. వీళ్ళిద్దరికి దేవుడు ఇచ్చిన ఆఫర్ ఏంటో తెలుసా? చూద్దారా? డ్యూట్రానమీ 23:11. అమ్మోనీలే కానీ మోయాబీలే కానీ యెహోవా సమాజములో చేరకూడదు. వారిలో 10వ తరము వారైనను. ఈ గలీజ్ పిల్లలు ఉన్నారు కదా, డాడీతో పాపం చేస్తే పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళలో మోయాబీలు కానీ అమ్మోనీలు కానీ ఎవడు యెహోవా సన్నిధిలో 10 తరాలు గడిచినా కూడా చేరకూడదు. ఇటర్నల్ లాస్. లాట్ సొదొమలో జస్ట్ ల్యాండ్ అయినప్పుడు ఆర్ యు సక్సెస్ఫుల్ అంటే ఎస్ సార్. అనుకున్న ఇల్లు, అందమైన భార్య, 2 చక్కటి కూతురు, కావాల్సినంత మేత, నీళ్లు, పశువులు, పనులు, సూపర్ సార్. దేవుడు ఉన్నాడా? ఎవరితో ఏం పని సార్? అన్నీ ఉన్నాయి కదా. లైఫ్ ఎండ్కి వచ్చాడు, దివాలా తీశాడు, చచ్చిపోతున్న లోతు దగ్గరికి వెళ్ళి, సార్ చచ్చిపోతున్నా, నాకు అర్థమైంది, 1 minute నాకు ఒక ఆన్సర్ చెప్పి వెళ్ళిపోండి సార్. సక్సెస్ వితౌట్ గాడ్ అంటే ఏంటి సార్? అసలు ఆ టాపిక్ తప్పురా అని చెప్పి చచ్చిపోతాడు. దట్స్ నాట్ కాల్డ్ సక్సెస్. ఇట్స్ కాల్డ్ యూస్లెస్నెస్. It's called destruction. It's called temporary. It's called foolishness. It's called eternal loss. Shall we close our eyes? మనం విన్న లోడ్ స్టోరీ కాదు, మన స్టోరీ. You want to be successful without God? ఒక పక్కన ముసలి ఆయన పచ్చటి స్థలం చూడలే, నీళ్లు చూడలే, పశువులు చూడలే, మహిమగల దేవుడు తీసుకెళ్తాడు వెళ్ళిపోయాడు. ఏం బ్లెస్సింగ్. యు ఆర్ అట్ ఎ జంక్షన్. చర్చ్ని వదిలిపెట్టేసి, దేవుడిని వదిలిపెట్టేసి నువ్వు అనుకుని చేసేద్దాం అనుకుంటున్నావు. ఈరోజు నీకు చక్కగా కనిపి గేటెడ్ కమ్యూనిటీ, సేఫ్టీ, కరెన్సీ, ప్రాస్పెరిటీ అనుకుంటున్నావు. Beware. Gracious Heavenly Father, we praise and thank you for the lessons that we could learn from Lord's life. Help us to take heed and not comprehend or even think about success without God. Because there cannot exist any kind of true success without God. Without you, O Lord, we are but fools, useless, destined to destruction, running after temporary things, eternally at a loss. Rebuild our lives.
Jesus' wonderful precious name we pray. Amen.